అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మన జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలనే ఆకాంక్షతో రూపొందిస్తున్న ఈ వీడియోలను వినియోగించుకొని మన జిల్లాను అగ్రస్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ చేసే చిరు ప్రయత్నం. ఈ వీడియోలో వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని తెలుసుకుందాం. వ్యక్తీకరణ సృజనాత్మకత అనే ఈ విభాగంలో 5, 6, 7 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 12 మార్కులు కేటాయించబడ్డాయి. 5వ ప్రశ్నగా కవి పరిచయము కేవలము పద్య భాగము నుండి, 6వ ప్రశ్నగా ప్రక్రియ లేక నేపథ్యము కేవలము గద్య భాగము నుండి, 7వ ప్రశ్నగా పాత్ర స్వభావము ఇవి ఉపవాచకము నుండి మాత్రమే వస్తాయి. ఇక 8, 9 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 8 మార్కుల చొప్పున 24 మార్కులు, మొత్తం 36 మార్కులు కేటాయించబడ్డాయి. 8వ ప్రశ్నగా పద్య భాగం నుండి 2 ప్రశ్నలు వస్తాయి, 1 రాయాలి. 9వ ప్రశ్నగా ఉపవాచకం నుండి 2 ప్రశ్నలు వస్తాయి, 1 రాయాలి. 10వ ప్రశ్నగా 1 పద్య భాగం నుండి, మరొకటి గద్య భాగం నుండి వస్తుంది, వీటిలో 1 రాయాలి. ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్నకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని చూద్దాం. ముందుగా 5వ ప్రశ్న కవి పరిచయం. కవి పరిచయాలు కేవలము పద్య భాగం నుండి వస్తాయని చెప్పుకున్నాం కదా. 1 ఎర్రన, 2 ధూర్చటి, 3 పోతులూరి వీరబ్రహ్మం, 4 ఉమర్ అలీ షా, 5 వైసీవి రెడ్డి, 6 శ్రీకృష్ణదేవరాయలు, 7 నేతల ప్రతాప్ కుమార్. వీటి నుండి సిడి గ్రేడ్ వాళ్ళు ముఖ్యంగా చదవాల్సినవి ఎర్రన, ఉమర్ అలీ షా, వైసీవి రెడ్డి. ఇవి చదివితే విద్యార్థులు అక్కడ సులభంగా 4 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక 6వ ప్రశ్న ప్రక్రియ లేదా నేపథ్యము. ఇవి కేవలము గద్య భాగం నుండే వస్తాయి. ఈ సంవత్సరం మన పిల్లల అదృష్టం కొద్దీ 2 మాత్రమే ప్రక్రియలు ఉన్నాయి, అంటే 3 ఉన్నాయి కథ. కానీ కథ, కథానిక అనేవి ఈనాడు మనం పర్యాయ పదాలుగా వాడుతున్నామంటూ ఒకటే మ్యాటర్ వస్తుంది. కాబట్టి 1 కథానిక, 2 వ్యాసం, 3 కథ. దాంతోపాటుగా ఒకే ఒక నేపథ్యం కన్యాశుల్కం. ఇవి 4. ఈ 4 మనం సిడి గ్రేడ్ విద్యార్థుల చేత కథానిక, వ్యాసం అనేవి తరువుగా చదివిస్తే వాళ్ళు ఇక్కడ 4 మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 7వ ప్రశ్న పాత్ర స్వభావం. మనం గత పేపర్లు చూసినప్పుడు ఎక్కువగా ఈ పాత్ర స్వభావాల దగ్గర స్త్రీ పాత్రలే వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అట్లానే వస్తుంది అని అనుకుందాము. ముందుగా 1 సీత, 2 శ్రీరాముడు, 3 మంథర, 4 కైక, 5 మారీచుడు, 6 సుగ్రీవుడు, 7 విశ్వామిత్రుడు, 8 భరతుడు. ఈ 8 నుండి ముఖ్యంగా సిడి గ్రేడ్ల వాళ్ళ చేత సీత, మంథర, కైకతో పాటుగా మారీచుడు కూడా చదివించినట్లయితే ఈ 4 నుండి 1 వచ్చే అవకాశం లేకపోలేదు కదా. కాబట్టి ఆ విధంగా చదివిద్దాము. ఇక్కడ ఈ 3 ప్రశ్నలకు 3, 4, 12 మార్కులు సిడి గ్రేడ్ల వాళ్ళు కూడా స్కోర్ చేసే విధంగా మనము ఈ పేపర్ని తయారు చేసుకుంటున్నాము. ఆ విధంగానే 8వ ప్రశ్న ఇది వ్యాసరూప ప్రశ్న, కేవలము పద్య భాగం నుండి మాత్రమే వస్తుంది. 2 ప్రశ్నలు ఉంటాయి, అంటే అంతర్గత ఎంపిక ఉంటుంది విద్యార్థులకు. ఆ 2 కూడా ఏవి రాదగ్గవో మనం చూద్దాం. 1 ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. శతక మాధుర్యం పాఠం ఆధారంగా 10 నీతి వాక్యాలు రాయండి. 3 ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి. 4 ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. 5 యమునాచార్యులు చెప్పిన రాజనీతి సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. 6 యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఈ 6 ప్రశ్నల్లో ముఖ్యంగా మనం చదివించదగినవి మొదటి ప్రశ్న ప్రత్యక్ష దైవాల సారాంశము, దాంతోపాటుగా యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశము, వీటితో పాటుగా శతక మాధుర్యం నుండి నీతి వాక్యాలు. ఈ 3 ప్రశ్నలు చదివించినట్లయితే మంచి మార్కులు స్కోర్ చేయడానికి, అంటే సిడి గ్రేడ్ వాళ్ళ గురించే, అంటే ఓవరాల్గా మన భాషలో, మన మాతృభాషలో ప్రతి విద్యార్థి కనీసంగా 85 మార్కులు, అంటే 85% పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక 9వ ప్రశ్న రామాయణం నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి కదా. మొదటి ప్రశ్న రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి. 2 సీతారామ కళ్యాణాన్ని రాయండి. 3 శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి. 4 శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది.
5 రామ రావణ యుద్ధాన్ని గురించి రాయండి. 6 సీతాన్వేషణ వృత్తాంతాన్ని రాయండి. ఇక్కడ ఈ 9వ ప్రశ్నగా మనం ఎక్కువగా చదివించదగ్గవి వస్తాయని మనం అనుకుంటున్నవి, మొదటి ప్రశ్న రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి అనేది, రెండవది శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణాలు, 3 శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది. ఈ 3 ప్రశ్నలను ఎక్కువగా మనం చదివించినట్లయితే ఇక్కడ కూడా ఫుల్ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరిగా సృజనాత్మక ప్రశ్న. ఇది పద్య భాగం నుండి 1, గద్య భాగం నుండి 1 ఇవ్వబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా సృజనాత్మకతలో లేఖ కానీ ప్రశ్నావళి కానీ ఉంటుంది. అలా లేఖకు ప్రశ్నావళికి సంబంధించిన ప్రశ్నలు మన పాఠ్యపుస్తకంలో 2 ఉన్నాయి. అవి 2 CD గ్రేడ్ వాళ్లకు ఎక్కువ సార్లు చూసి రాయడానికి, లేకపోతే పాయింట్ల కింద మనకు అప్పు చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే అక్కడ వాళ్ళు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి, కనీసంగా 8 మార్కులకు 6 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 ఇక్కడ ఇవ్వదగ్గ ప్రశ్నల్లో మొదటిది, కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేక మిత్రురాలికి లేఖ రాయండి. 2 మీ పాఠశాల విద్యార్థికి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది, అతనిని లేక ఆమెను అభినందిస్తూ అభినందన పత్రాన్ని రాయండి. 3 మీరు చూసిన చిత్రకళా ప్రదర్శన గురించి పత్రికకు ఒక వ్యాసం రాయండి. 4 మీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నీవు ఎలా తోడ్పడతావు. 5 మీ ఊరిలో జరిగే నాటక ప్రదర్శనకు ప్రేక్షకుల ఆహ్వానం పలుకుతూ కరపత్రాన్ని తయారు చేయండి. 6 మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు, తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నావళిని తయారు చేయండి. 7 కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. 8 మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన రాయండి. 9 మీకు నచ్చిన స్వాతంత్ర్య సమరయోధుడిని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి. 10 ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయండి. ఇక్కడున్న 10 ప్రశ్నల్లో రాదగ్గ ప్రశ్నలు 1, అట్లాగనే 6, 10 ప్రశ్నలు. అంటే 6వది ప్రశ్నావళి, మొదటిది లేఖ, 10వది అందమైన ప్రదేశం. ఈ ప్రశ్నకు వారి యొక్క ఊరిని వర్ణిస్తూ ఒక 10 వాక్యాలు రాసిన పూర్తి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన విద్యార్థులకు మనం తర్ఫీదునిస్తూ ఈ సంవత్సరం జరగబోయే 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకం అయినప్పటికీ కూడా 10వ తరగతి పరీక్షలలో మన విద్యార్థులు సగటు మార్కులు 90కి మించేలాగున మనమందరం కృషి చేద్దాము.